గత ఎపిసోడ్లో భువన గర్భవతిని తెలియడంతో ఆ ఇంటి వాతావరణం మారిపోయింది. భువన వలన కాంచననందరూ దూరం పెట్టారు. ఉదయం భువన సోఫాలో మహారాణిలా కూర్చొని ఉంది. కాంచన వంటింట్లో పని చేసుకుంటుంది. అక్కా, కాంచనక్కా. ఏమైంది భువన? ఏమైనా కావాలా? నాకు మామిడికాయ పప్పు తినాలనుంది. ఈ మధ్యాహ్నానికి చేస్తావా? తప్పకుండా భువన, నీకేది తినాలనిపించినా చెప్పు. నీకేం కావాలో అది చేసి పెడతాను. కాంచన, జాగ్రత్త. భువనకి కారం ఎక్కువైతే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. పప్పులో నెయ్యి ఎక్కువేయి. పుట్టబోయే బిడ్డకి బలం. అలాగే అత్తయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాను. అత్తయ్యా, నా కాళ్ళు లాగుతున్నాయి. అయ్యో భువన. కాంచన, వెళ్ళి తైలం తీసుకురా. భువన కాళ్ళొత్తుదువు గాని. కాంచన మారు మాట్లాడకుండా లోపలికెళ్ళింది. ఆమెకి తెలుసు భువన కావాలనే ఇదంతా చేస్తుందని. కాని కాంచన మనసులో మాత్రం ద్వేషం లేదు. నా చెల్లెలు కడుపుతో ఉంది, కష్టపడకూడదు అనే ఆలోచన ఉంది. కాంచన నూనె తెచ్చి భువన కాళ్లకి రాస్తూ నెమ్మదిగా మాలిష్ చేస్తుంటే భువన ముఖంలో ఒక విజయ గర్వం కనిపించింది. చూసావా అక్క, ఒకప్పుడు ఇంటికి పెద్ద కోడలిగా పెత్తనం చేశావు, ఇప్పుడు నా కాళ్ల దగ్గర కూర్చున్నావు అని మనసులో అనుకుంది. సాయంత్రం ఒక పెద్ద కారు కాంతమ్మ ఇంటి ముందాగింది. భువన తండ్రి భూషణం గారు చేతిలో చాలా బరువైన స్వీట్ బాక్సులు, పళ్లతో ఇంట్లోకొచ్చారు. రాఘవయ్య గారు, కాంతమ్మ గారు, రండి బావగారు రండి. ఏంటి ఇన్ని సామాన్లు? నా కూతురు నన్ను తాతయ్యని చేయబోతుంది కదా, మరి ఆ మాత్రం సంబరం ఉండదా? ఇదిగోండి, కాశ్మీర్ నుండి తెప్పించిన కుంకుమ పువ్వు, స్పెషల్ డ్రై ఫ్రూట్స్, అన్ని భువన కోసమే. భువన తండ్రిని చూడగానే లేచి నిలబడింది. డాడీ! కూర్చోమా కూర్చో, నువ్వు నిలబడకూడదు. చాలా సంతోషంగా ఉంది తల్లి. కొందరుంటారు, పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా తిని పడుకోవడం తప్ప ఇంటికి వారసునో వారసురాలనో ఇవ్వలేరు. వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఆ మాటలు కాంచనకి ముల్లులా గుచ్చుకున్నాయి. ఆమె కాఫీ కప్పుతో అక్కడికొచ్చింది. ఆమె ముఖం చిన్నబోయింది. కాని ఆ బాధని దిగమింగుకొని, కాఫీ తీసుకోండి బాబాయ్ గారు. ఆ అక్కడ పెట్టు. కాంతమ్మ గారు, మా భువనకి ఎల్లుటూ రాకూడదు. దేవుడు కొంతమందికే ఈ అదృష్టాన్ని రాసి పెడతాడు. గొడ్డుమొత్తుతనంతో ఉండే వాళ్ళ నీడ కూడా నా కూతురు మీద పడకూడదు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అన్నయ్య, మేమున్నాం కదా, మేం చూసుకుంటాం కదా. మావయ్య గారు, వదిన భువనని చాలా బాగా చూసుకుంటుంది. చూసుకోవాలి కదయ్యా, మరి వేరే పనేముంది? కనీసం సేవలు చేసే పుణ్యమైనా వస్తుంది. వచ్చే జన్మలోనైనా ఆ భాగ్యం కలగొచ్చు. కాంచన కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయింది. వంటింట్లోకెళ్లి గట్టిగా ఏడ్చింది. ఆ ఏడుపులో అసూయ లేదు, కేవలం తన రాత పట్ల ఆవేదన మాత్రమే. దేవుడా, నాకెందుకీ శిక్ష? అందరూ ఎందుకు నన్నిలా పొడుస్తున్నారు అని కుమిలిపోయింది. రాత్రి సమయం. భువన గదిలో నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆమెకి నడుము నొప్పి ఎక్కువగా ఉంది. పక్కకి తిరగలేకపోతుంది. సురేష్ గాఢ నిద్రలో ఉన్నాడు. భువనకి దాహం వేస్తుంది, కాని లేవలేకపోతుంది. సురేష్, సురేష్, మంచినీళ్లు. సురేష్ గాఢ నిద్రలో ఉండటం వల్ల లేవలేదు. భువన కష్టపడి లేవబోయి నొప్పి భరించలేక గట్టిగా అమ్మా అంటూ అరిచింది. ఆ పిలుపు పక్క గదిలో మెలకువగా ఉన్న కాంచనకి వినిపించింది. కాంచన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. భువన, ఏమైంది? నొప్పిగా ఉందా? అవునక్కా, నడుం చాలా నొప్పిగా ఉంది, దాహం వేస్తుంది. కంగారు పడకు, నేనున్నాను గదా. కాంచన వెంటనే గోరువెచ్చని నీళ్లు తెచ్చి భువనకి తాగించింది. తర్వాత నెమ్మదిగా భువనని పడుకోబెట్టి చాలాసేపు మసాజ్ చేసింది. కాంచన స్పర్శలో ఒక తల్లి ప్రేముంది. భువనకి ఆ స్పర్శ హాయిగా అనిపించింది. కాసేపటికి నొప్పి తగ్గుముఖం పట్టింది. అక్కా, ఇంత రాత్రివేళ నిన్నిబ్బంది పెట్టాను కదా? పిచ్చిదానా, ఇబ్బందేముంది? నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉంటే అంతే చాలు. అయినా ఈ సమయంలో నొప్పి సహజమే. నేను పక్కనే కూర్చుంటాను, నువ్వు పడుకో. అక్కా, ఉదయం డాడీ నిన్ను చాలా మాటలన్నారు. నీకు కోపం రాలేదా? నా మీద అసూయగా లేదా? భువన, ఒక ఆడదానిగా తల్లి కావాలని కోరుకోవటం సహజమే. ఆ అదృష్టం నాకు లేనందుకు బాధగా ఉంది. కాని నీకున్నందుకు అసూయ లేదు. ఎందుకంటే నీ కడుపులో పెరుగుతుంది మనింటి బిడ్డ. రేపు పుట్టాక నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంటే ఆ పిలుపుతో నా బాధంతా మాయమైపోతుంది. నీ బిడ్డ నా బిడ్డ వేరు కాదు కదా భువన. కాంచన మాటల్లో నిజాయితీ,
కళ్ళలోని స్వచ్ఛత చూసి భువన గుండె కరిగింది. ఇన్నాళ్ళు తను రాక్షసిలా ప్రవర్తించినా ఆమె దేవతలా ప్రేమిస్తుంది అనిపించింది. భువన కళ్ళలో మొదటిసారి పశ్చాత్తాపపు నీళ్లు తిరిగాయి. కొన్ని నెలల తరువాత భువనకి 9వ నెల. కాంచన అన్ని పనులు దగ్గరుండి చూసుకుంది. ఒకరోజు అర్ధరాత్రి భువనకి నొప్పులు మొదలయ్యాయి. ఇల్లంతా హడావిడి. సురేష్ కారు తీశాడు. కాంతమ్మ, రాఘవయ్య గారు కంగారు పడుతున్నారు. కాంచన భువన తల నిమురుతూ ధైర్యం చెప్పింది. భయపడకు భువన, అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండు. అందరూ హాస్పిటల్కెళ్లారు. భువనని లేబర్ రూంలోకి తీసుకెళ్లారు. హాస్పిటల్ కారిడార్. అందరూ టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతున్నారు. భూషణం గారు కూడా వచ్చారు. డాక్టర్ లోపలికెళ్ళి గంటవుతుంది, ఇంకా ఏ వార్త చెప్పటం లేదు. రాఘవయ్య గారు, పెద్ద హాస్పిటల్ కదా, బెస్ట్ డాక్టర్లే కదా. అవును బావగారు, సిటీలో ఇదే పెద్ద హాస్పిటల్, కంగారు పడకండి. అంతలో డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్ నుండి బయటకొచ్చారు. మిస్టర్ సురేష్, పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది. ఏమైంది డాక్టర్? భువనకి పేషెంట్కి సడన్గా బీపీ డ్రాప్ అయింది. బ్లడ్ చాలా లాస్ అవుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయాయి. ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం. బ్లడ్ కావాలా? నా దగ్గర కోట్లున్నాయి డాక్టర్, ఎంత ఖర్చైనా పర్లేదు, బ్లడ్ తెప్పించండి. ఇక్కడ సమస్య డబ్బు కాదు సార్, బ్లడ్ గ్రూప్. పేషెంట్ది ఓ నెగిటివ్. ఇది చాలా రేర్ గ్రూప్. మా బ్లడ్ బ్యాంక్లో ప్రస్తుతం స్టాక్ లేదు. సిటీలో ఉన్న అన్ని బ్లడ్ బ్యాంక్స్కి ఫోన్ చేశాం, ఎక్కడా దొరకట్లేదు. అర్జెంటుగా డోనర్ కావాలి. మీ ఫ్యామిలీలో ఎవరిదైనా ఓ నెగిటివ్ ఉందా? అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. నా భార్యది ఓ నెగిటివ్, కానీ ఆమె ఊళ్ళో ఉంది. వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అయ్యో దేవుడా, ఇప్పుడెలా? ఎవరైనా పుణ్యాత్ములు దొరకరా? టైం చాలా తక్కువ ఉంది. ఇంకో అరగంటలో బ్లడ్ దొరక్కపోతే మేమేం చేయలేం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. భూషణం గారు కుప్పకూలిపోయారు. డబ్బు, హోదా, అహంకారం ఏవి ఇప్పుడు ఆయన కూతుర్ని కాపాడలేకపోతున్నాయి. సురేష్ పిచ్చివాడిలా ఫోన్లో ఫ్రెండ్స్కి కాల్ చేస్తున్నాడు. కాంతమ్మ గారు దేవుణ్ణి మొక్కుతున్నారు. కాంచన ఒక పక్కన నిలబడి ఇదంతా చూస్తుంది. ఆమెకి తన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలీదు. ఆమె ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్లి చెకప్ చేయించుకోలేదు. డాక్టర్ గారు, అందరూ కాంచన వైపు చూశారు. నా బ్లడ్ గ్రూప్ ఏంటో నాకు తెలీదు, కానీ ఒకసారి చెక్ చెయ్యండి. ఒకవేళ మ్యాచ్ అయితే నేను ఇస్తాను. ఇప్పుడు చెక్ చేసి అది మ్యాచ్ అయ్యేసరికి టైం సరిపోతుందా? అయినా నీ రక్తం నా కూతురు స్థాయికి సరిపోతుందా? మావయ్య గారు, ప్రాణం పోతుంటే ఇంకా స్థాయి, అంతస్తు ఏంటి? డాక్టర్ ప్లీజ్ చెక్ చేయండి. నర్స్, వెంటనే ఈమె బ్లడ్ శాంపిల్ తీసి టెస్ట్ చేయండి, క్విక్. కాంచనని లోపలికి తీసుకెళ్లారు. బయట ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది. భూషణం గారు, దేవుడా, నా బిడ్డని కాపాడు. 10 నిమిషాల తరువాత నర్స్ పరుగున వచ్చింది. డాక్టర్ గారు, మ్యాచ్ అయింది. ఈమె బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. ఆ మాట వినగానే అందరి ప్రాణం లేచొచ్చింది. భూషణం గారు నమ్మలేనట్టుగా చూశారు. తను ఎవరినైతే గొడ్డుమోతు అని తిట్టారో, ఎవరి నీడ పడకూడదన్నారో, ఆమె ఇప్పుడు తన కూతురికి రక్తమిచ్చి ప్రాణం పోయబోతుంది. కాంచన బెడ్ మీద పడుకొనుంది. దేవుడా, నా చెల్లిని, ఆ బిడ్డని కాపాడు. నా ప్రాణం పోయినా పర్లేదు, వాళ్ళు బ్రతకాలి అని మనసులో అనుకుంది కాంచన. తన రక్తం భువనకెక్కించారు. ఆపరేషన్ జరిగింది. గంట తరువాత క్యార్ క్యార్మని చిన్న పాప ఏడుపు వినిపించింది. కంగ్రాట్స్, పండంటి ఆడబిడ్డ పుట్టింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. గండం గడిచింది. కాంచన గారు సమయానికి రక్తం ఇవ్వకపోతే మేము రక్షించలేకపోయేవాళ్ళం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. 2 రోజుల తరువాత భువన బెడ్ మీదుంది. భువనకి స్పృహొచ్చింది. విషయం మొత్తం సురేష్ చెప్పాడు ఆమెకి. గదిలో భూషణం, కాంతమ్మ, రాఘవయ్య, రవి, కాంచన అందరూ ఉన్నారు. అక్కా, ఏడవకు భువన, ఆపరేషన్ అయింది కదా, కుట్లు నొప్పి పుడతాయి. పాప చూడు ఎంత అందంగా ఉందో, అచ్చం నీలాగే ఉంది. లేదక్కా, అది నా పోలిక కాదు, ఇది నీ పోలికే. ఎందుకంటే దానికి ప్రాణం పోసిందే నువ్వు. నీ రక్తం కూడా పంచుకొని పుట్టిందక్కా. నన్ను క్షమించక్కా. ష్, ఊరుకో భువన. వద్దక్కా, నన్ను చెప్పనివ్వు. ఇన్నాళ్ళు నా కళ్ళకి గర్వమనే పొర కమ్ముకుంది. నిన్ను పని మనిషిలా చూశాను, కానీ ఆఖరికి నా ప్రాణం, నా బిడ్డ ప్రాణం నిలబడింది నీ వల్లే.
సొంత అక్క కూడా ఇంతలా చెయ్యదేమో అక్క. నేను నీకు ఎన్ని జన్మలెత్తినా రుణపడి ఉంటాను. కాంచన కూడా కన్నీళ్లు పెట్టుకుంది. రక్త సంబంధం అంటే పుట్టుకతోనే రావక్కర్లేదు బోనా. ఇలా రక్తం పంచుకున్న వస్తుంది. మనం తోటి కోడళ్ళం కాదు, అక్క చెల్లెళ్ళం. అప్పుడు భూషణం గారు నెమ్మదిగా ముందుకొచ్చారు. ఆ హుందా, ఆ దర్పం, ఆ అహంకారం ఇప్పుడు లేవు. ఒక తండ్రి కృతజ్ఞత మాత్రమే ఉంది. అమ్మా కాంచన, ఈ పాపాత్ముని క్షమించు తల్లి. నా కూతురు మీద ఉన్న పిచ్చి ప్రేమతో నీ గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను. నిన్ను మాటలతో హింసించాను. నీ నీడ పడకూడదన్నాను. కానీ నువ్వే నా కూతుర్ని కాపాడావు. నువ్వు దేవతవమ్మా. నేను ఓడిపోయాను తల్లి. నీ మంచితనం ముందు నా ఆస్తి, నా అహంకారం అన్నీ ఓడిపోయాయి. అయ్యో బాబాయ్ గారు, మీరు పెద్దవారు, అలా క్షమాపణ అడక్కండి. భువన క్షేమంగా ఉంది, అది చాలు నాకు. నిజమే అన్నయ్య గారు, కాంచన మా ఇంటికొచ్చిన అదృష్టం. ఇన్నాళ్ళు మేం కూడా ఏదో ఒక రకంగా తనని బాధ పెట్టాం. కానీ ఏ రోజు తను మా మీద కోపగించుకోలేదు. కాంచన నా భార్యని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది నాన్న. వదినా, బిడ్డకి నువ్వే పేరు పెట్టాలి. అంతలో ఉన్నట్టుండి తల పట్టుకుంది కాంచన. అమ్మా, ఏవైంది కాంచనా? ఏమో అత్తయ్య, కళ్ళు తిరుగుతున్నాయి, వాంతొస్తున్నట్టుంది. కాంచన వాష్రూమ్ వైపు పరిగెత్తింది. వాంతులు చేసుకుంది. అందరూ కంగారు పడ్డారు. డాక్టర్ని పిలిచారు. భువన కోసం వచ్చిన లేడీ డాక్టర్ కాంచనని పరీక్షించారు. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. బహుశా రక్తం ఇవ్వటం వల్ల నీరసం వచ్చిందేమో అనుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్, ఈ ఇంటికి ఇంకో బిడ్డ రాబోతుంది. కాంచన గారు ప్రెగ్నెంట్. ఆ మాట వినగానే ఆ గదిలో నిశ్శబ్దం. తర్వాత సంతోషాల సునామీ. కాంతమ్మగారు ఆనందంతో ఏడ్చేశారు. ఇన్నాళ్ళు నీ కడుపు పండలేదని బాధపడ్డావు. ఆ దేవుడు నిన్ను పరీక్షించాడు, కాని ఇప్పుడు కరుణించాడు. నువ్వు చేసిన త్యాగానికి, నీ మంచితనానికి దేవుడిచ్చిన వరం తల్లి ఇది. థ్యాంక్ యూ అత్తయ్యా. చూసావాక్క, నువ్వు నా బిడ్డని నీ బిడ్డ అనుకున్నావు. అందుకే దేవుడు నీకు వెంటనే ఇంకో బిడ్డనిచ్చాడు. ఇప్పుడు మన పిల్లలిద్దరూ ఒకేసారి పెరుగుతారు. మనం కలిసి పెంచుదాం. కాంచన, ఇన్నాళ్ళు మనం పడిన బాధంతా పోయింది. ఒకప్పుడు విడిపోయిన మనసులు ఇప్పుడు ప్రేమ అనే దారంతో గట్టిగా ముడిపడ్డాయి. ఆ ఇంట్లో ఇక తోటి కోడళ్ల గొడవలు లేవు. అత్త కోడళ్ల పోరుండదు. మనిషిని మనిషిగా ప్రేమించటం, కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం, తప్పు చేసినప్పుడు క్షమించటం, ఇదే జీవితం. కాంచన ఓర్పు, భువన మార్పు ఇంటిని స్వర్గంగా మార్చేశాయి. తోడికోడళ్లంటే శత్రువులు కాదు, ఒకే ఇంటికి వచ్చిన తోబుట్టువులు అని నిరూపించారు. ప్రశాంతమైన ఆ పల్లెటూళ్ళలో రాజయ్య, సుశీలమ్మ దంపతులు నివసిస్తున్నారు. వాళ్లకి ఒక్కగానొక్క కుమార్తె కాంచన. పేరుకు తగ్గట్టుగానే కాంచన చాలా అందంగా ఉంటుంది. కానీ ఆమెకి ఒక వింత అలవాటుంది. అదే టీవీ సీరియళ్ల పిచ్చి. సాయంత్రం 6 గంటలైందంటే చాలు, కాంచన మాత్రం పనులన్నీ పక్కన పడేసి టీవీ ముందు కూర్చునేది. ఆమెకి సీరియళ్లలో వచ్చే పాత్రలే నిజమైన బంధువుల్లా అనిపించేవి. ఒకరోజు సాయంత్రం రాజయ్య గారు పొలం నుండి తిరిగొచ్చారు. సుశీలమ్మ వంటింట్లో టీ కలుపుతుంది. హాల్లో కాంచన టీవీ వాల్యూమ్ పెంచేసి అందులో హీరోయిన్ పడుతున్న కష్టాలు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుశీలా, సుశీలా, వంటింట్లో ఏం చేస్తున్నావే? పాపం, ఇక్కడ మన కాంచన ఎందుకు అలా ఏడుస్తుంది? కాంచనని ఎవ్వరూ ఏమీ అనలేదు. ఆ టీవీలో ఎవరో హీరోయిన్ కి అత్తగారు అన్నం పెట్టలేదంట. దానికి ఈమె ఇక్కడ భోజనం మానేసి మరీ ఏడుస్తుంది. మీ అమ్మాయికి టీవీ పిచ్చి ఎప్పుడు వదులుతుందో ఏంటో. కాంచన, అమ్మ చెప్పింది వినమ్మా. టీవీలో ఇవన్నీ కేవలం కథలు మాత్రమే. వీటిని చూసి నువ్విలా భోజనం తినకుండా నీరసపడిపోతే ఎలా చెప్పు? రేపు పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్లేదానివి. అక్కడ అవన్నీ కుదరవు కదా. నాన్న, నీకు టీవీ సీరియల్స్ అంతగా అర్థం కావు. ఇంతకు ముందు సీరియల్లో అక్షర అనే అమ్మాయి ఎంత మంచిదో తెలుసా? రేపు నాకు పెళ్ళయ్యాక కూడా ఇలాంటి సమస్యలే వస్తే అమ్మో భయంగా ఉంది. అందుకే ఇవన్నీ చూసి నేను మానసికంగా సిద్ధం అవ్వాలి. నాకు సీరియల్ చూస్తుంటే జీవితంలో నిజమైన పాత్రలుగా అనిపిస్తాయి. మానసికంగా సిద్ధమవటం అంటే టీవీలో సీరియళ్లు చూస్తూ ఉండటం కాదు తల్లి. నువ్వు ఇంటి పనులు, వంట పనులు నేర్చుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం టీవీకి అతుక్కుపోతే రేపు మీ అత్తగారింట్లో సాయంత్రం పూట వంట ఎవరు చేస్తారు?
నువ్వు ఇలాగే టీవీ ముందు కూర్చుంటే వాళ్ళు ఊరుకుంటారా? చూద్దాంలే అమ్మా, అయినా టీవీ చూస్తూ కూడా వంట చేయొచ్చు కదా. నా మీద ప్రేమున్న వాళ్ళు నా ఇష్టాల్ని కూడా గౌరవిస్తారు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కాంచన టీవీ చూడటం మానలేదు. కొన్నాళ్ల తరువాత కాంచనకి పక్కూళ్ళో ఉన్న కాంతమ్మ రాఘవయ్యల కుమారుడు రాకేష్తో వివాహం నిశ్చయమైంది. రాకేష్ పట్నంలో ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. వివాహం వైభవంగా జరిగింది. అత్తారింట్లో అడుగుపెట్టిన కొత్తలో కాంచన చాలా పద్ధతిగా ఉంది. ఉదయం పూట 5 గంటలకే లేచి ఇంటి పని వంట పని చేసి అత్తామామలకి సేవ చేసేది. కాని సాయంత్రం అయ్యేసరికి ఆమెలోని పాత అలవాటు నిద్రలేచేది. అమ్మా కాంచనా, ఇటు రామ్మా. పొద్దటి నుండి ఇంటి పనులన్నీ చేసి అలసిపోయావు. కాసేపు ఇలా వచ్చి విశ్రాంతి తీసుకో. కాసేపు అయితే మీ ఆయన ఆఫీస్ నుండి వస్తాడు. రాకేష్ ఆఫీస్ నుండి వచ్చేసరికి కాస్త వేడివేడిగా పకోడీలు అల్లం టీ చెయ్యి. వాడికది చాలా ఇష్టం. అలాగే అత్తయ్య గారు, తప్పకుండా చేస్తాను. సాయంత్రం 6 గంటలు దాటింది. కాంచన వంటింట్లో ఉల్లిపాయలు కోస్తోంది. అప్పుడే హాల్లో టీవీలో నుండి మౌనమే సమాధానం సీరియల్ టైటిల్ సాంగ్ వినిపించింది. అంతే, వంటగదిలో చేస్తున్న పనంతా పక్కన పెట్టి హాల్లోకి పరుగెత్తింది కాంచన. అమ్మో, ఈరోజు అత్తగారు కోడల్ని ఇంటి నుండి గెంటేసే సీనుంది. ఇది మిస్ అయితే అసలు కథే అర్థం కాదు. బ్రేక్లో వెళ్లి వంట చేద్దాంలే. కాంచన సోఫాలో తిష్టవేసి సీరియల్లో లీనమైపోయింది. వంటింట్లో పొయ్యి మీద పకోడీల కోసం పెట్టిన నూనె కాగి కాగి పొగలొస్తోంది. అది గమనించిన కాంతమ్మ కంగారుగా వంటింట్లోకెళ్లి స్టవ్ ఆపేసింది. ఏవైందమ్మా కాంచన, వంటింట్లో నువ్వు స్టవ్ పైన పెట్టిన నూనె మరిగిపోతుంది. అది గమనించకుండా నువ్వేమో ఇక్కడ కూర్చుని టీవీ చూస్తున్నావు. అసలు నీ ధ్యాస ఎక్కడుంది? ఇంత పరధ్యానంలో ఉంటే ఎలా చెప్పు? అయ్యో అత్తయ్య గారు, సారీ అండి. ఈరోజు సీరియల్లో ఒక ముఖ్యమైన సీన్ వస్తుంది. దాన్ని చూద్దామనొచ్చి ఇలా ఆగిపోయాను. చూడు కాంచనా, సీరియల్స్ చూడటం తప్పని నేననను. కానీ సీరియల్స్ మీద ధ్యాసతో మన పనులు మర్చిపోకూడదు కదా. కాసేపయ్యాక ఆఫీస్ నుండి రాకేష్ వస్తే వాడికేం పెడతావు? ఇప్పుడే వెళ్తున్నానత్తయ్య. 5 నిమిషాల్లో వంటంతా అయిపోతుంది చూడండి. కాంచన మనసంతా సీరియల్ పైన ఉంచి వంట పకోడీ అయితే చేసింది గాని పకోడీలో ఉప్పు వేయటం మర్చిపోయింది. రాకేష్ ఆఫీస్ నుండొచ్చి అలసటతో తింటుంటే ముఖం చిట్లించాడు. కాంచనా, ఏంటిది? పకోడీలో ఉప్పు అస్సలే లేదు. టీలో పంచదార వేయటం మర్చిపోయావు. ఏమైంది నీకు? అది సీరియల్లో విలన్ హీరోయిన్ ని కిడ్నాప్ చేశాడండి. ఆ కంగారులో ఉప్పేయటం మర్చిపోయానంతే. ఏంటి? సీరియల్లో హీరోయిన్ కిడ్నాప్ అయితే పకోడీలో ఉప్పు వెయ్యలేదా? ఇది మరీ బాగుంది కాంచనా. ప్లీజ్ ఆ టీవీ పిచ్చి తగ్గించుకో. నువ్విలా చేస్తే అమ్మ కోప్పడుతుంది. రాకేష్ కాస్త సీరియస్గా చెప్పడంతో కాంచన ఒక 2 రోజులు జాగ్రత్తగా ఉంది. కానీ సీరియళ్లలో వచ్చే మలుపులు ఆమెను ఊరికే ఉండనివ్వలేదు. ఒకరోజు కాంతమ్మకి జ్వరం వచ్చింది. రాఘవయ్య గారు ఊరికెళ్లారు. రాకేష్ ఆఫీస్కి వెళ్లాడు. కాంచన ఉదయం పూట అత్తగారికి కావలసిన కషాయం ఇచ్చి తలనిమిరి బాగానే చూసుకుంది. కానీ సాయంత్రం అయ్యేసరికి మళ్లీ అదే సీరియల్ సాంగ్ వచ్చేసరికి కాంచన వెళ్లి టీవీ ముందు కూర్చుంది. కాంచనా, దాహం వేస్తుంది తల్లి. కాస్త మంచినీళ్లు పట్టుకొస్తావా? ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. కాస్త కాపడం పెడతావా అమ్మా? అత్తయ్య గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు సీరియల్లో పెద్ద రహస్యం బయటపడబోతుంది. ఇది చూడకపోతే నాకు నిద్రే పట్టదు. ఒక్క 10 నిమిషాలు ఆగండి, వెంటనే వస్తాను. ఆ 10 నిమిషాలు కాస్త గంటయింది. కాంచన టీవీలో లీనమైపోయి కాంతమ్మని మర్చిపోయింది. కాంతమ్మ నీరసంతో మంచం మీద నుండి లేవలేక దాహంతో అల్లాడిపోతుంది. రాత్రి 8 గంటలకి రాకేష్ వచ్చాడు. తల్లి గదిలోకి వెళ్లి చూడగా ఆమె జ్వరంతో వణికిపోతూ దాహంతో గొంతెండిపోయి ఉంది. హాల్లో కాంచన మాత్రం మళ్లీ వస్తున్న మరో సీరియల్ చూస్తూ నవ్వుతుంది. రాకేష్ వెంటనే కోపంగా హాల్లోకొచ్చి టీవీ కట్టేశాడు. కాంచనా, అసలు నీకు కనికరం అనేది లేదా? అక్కడ అమ్మ జ్వరంతో దాహం దాహమని అరుస్తుంటే నువ్విక్కడ నవ్వుతూ టీవీ చూస్తావా? నీకా పాత్రలు ముఖ్యమా లేక ప్రాణాలతో ఉన్న మనుషులు ముఖ్యమా? కొంచెమైనా బుద్ధుండాలి కదా నీకు. ఏవండి, ఇందాకే అత్తయ్య గారికి మందులిచ్చాను కదా. ఇచ్చావు సరే, మందులివ్వటంతోనే నీ బాధ్యత తీరిందనుకున్నావా? పాపం, జ్వరంతో దాహమని తల్లాడుతున్న మా అమ్మ నీకు కనిపించలేదా? నీ సీరియల్ పిచ్చి పాడుగాను. రేపటి నుండి ఈ ఇంట్లో టీవీ ఆన్ అయితే బావుండదు.
నీకు ఇంటి బాధ్యత తెలియట్లేదు. నా తల్లిని నిర్లక్ష్యం చేసే నీలాంటి భార్య నాకు అవసరం లేదు. రాకేష్ అన్న మాటలకి కాంచన గుండె ముక్కలైంది. ఆమెకి తన తప్పు స్పష్టంగా తెలిసింది. రాత్రంతా ఏడుస్తూ అత్తగారికి సేవలు చేసింది. మరుసటి రోజు ఉదయం కాంతమ్మ జ్వరం తగ్గింది. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నేనెంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. నా టీవీ సీరియల్ పిచ్చి వల్ల మీకు ఇబ్బంది కలిగింది కదా. ఇక నుండి నేను టీవీ వైపే చూడను. సాయంత్రం పూట కూడా టీవీ రిమోట్ని ముట్టుకోను. నువ్వు బాధపడకు కాంచన. రాకేష్ కోపంలో అలా అన్నాడు. కానీ నీకిష్టమైనవి నువ్వు వదులుకోవద్దు. ఇంటి బాధ్యత కూడా మరచిపోవద్దు. కాంతమ్మ ఎన్ని చెప్పినా కాంచన తన పట్టు వదల్లేదు. అప్పటి నుండి సాయంత్రం వంటింట్లోనే ఉండేది. హాల్లోకి అడుగు పెట్టేది కాదు. సీరియళ్ల శబ్దం వినకుండా వంట చేసేది. కాంచన ముఖం వాడిపోయుండటం చూసిన కాంతమ్మ బాధపడింది. ఒరేయ్ రాకేషు, ఇట్రా. చూసావా, పాపం మన కాంచన ఆ రోజు నువ్వన్న మాటలకి బాధపడినట్టుంది. నువ్వలా తిట్టేసరికి టీవీ అంటేనే భయపడిపోతుంది. కాంచన మంచి పిల్లరా. తనకున్న ఒకే ఒక్క చెడ్డలవాటు టీవీ సీరియల్ వస్తే ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టటం. తనిష్టాన్ని మనం కాదంటే తను బాధపడుతుంది కదా. అవునమ్మా, నేను కూడా తనకున్న ఈ అలవాటుని గమనించాను. కానీ ఆమె టీవీ చూస్తే వంట పాడవుతుంది, లేదా పనులు ఆగిపోతున్నాయి. నిజమే. కానీ ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఆలోచించరా? కాంచనని సంతోషంగా ఉంచు. కాంతమ్మలా చెప్పేసరికి ఏం చెయ్యాలని చాలాసేపు ఆలోచించాడు రాకేష్. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూ ఒక ప్యాకెట్ తీసుకొచ్చాడు. అప్పుడు కాంచన వంటింట్లో వంట చేస్తోంది. కాంచనా, ఇట్రా, నీకొక సర్ప్రైజ్. నాకు సర్ప్రైజ్ లేమొద్దండి. నేను వంట చేస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టకండి. మళ్ళీ కూరలో ఏమైనా తక్కువైతే నన్నే అంటారు. ఇక నుండి వెళ్ళండి. కాంచనా, ఒకసారి చూడు. ఇదొక కొత్త టాబ్లెట్. ఇందులో నేను ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. నీకు నచ్చిన సీరియల్స్ అన్నీ ఇందులో వస్తాయి. విశేషం ఏంటంటే నువ్వు టీవీ ముందు గంటలు గంటలు కూర్చోవక్కర్లేదు. వంట చేసేటప్పుడు దీన్ని కిటికీ దగ్గర పెట్టుకుని వింటూ పని చేసుకోవచ్చు. నీకు వీలున్నప్పుడు మళ్ళీ వెనక్కి తిప్పి చూసుకోవచ్చు. టీవీ కంటే ముందే ఇందులో ఎపిసోడ్లు వస్తాయి. రాకేష్ అలా ప్రేమగా చెప్పేసరికి కాంచన మనసు కొంత కరిగింది. అంటే నేను వంట చేస్తూ కూడా సీరియల్ చూడొచ్చా? అరే, ఇది బావుందే. మరి మీకు నా పైన కోపం తగ్గినట్టేనా? అవును కాంచనా, నీ మీద నాకు కోపం అనేది వసంతకాలంలో ఆకులు రాలటం లాంటిది. ఆకులు రాలిన ప్రతిసారి ఎలాగైతే కొత్త చిగురొస్తుందో అలాగే నీ మీద కోపం నీ మీద ఉన్న ప్రేమ వల్లే వచ్చింది. నీ సంతోషమే మాకు ముఖ్యం. కానీ సీరియల్లో పడి మమ్మల్ని మర్చిపోవద్దు. అమ్మో, ఇంకా అస్సలు మర్చిపోను. అత్తయ్య గారు చెప్పినట్టే బాధ్యతగా ఉంటాను. మొత్తానికి నా కోడలు మళ్ళీ నవ్వుతుంది. ప్రతి మనిషికి ఒక పిచ్చి ఉంటుంది. దాని నుండి బయటపడితే ఇక జీవితం అంతా ఆనందమే. సాంకేతికతను సరిగ్గా వాడుకుంటే పాత సమస్యలకి కొత్త పరిష్కారాలు దొరుకుతాయని కాంచన కథ నిరూపించింది. ఆ రోజు నుండి కాంచన వంటింట్లో పనులు చేస్తూనే తనకిష్టమైన సీరియల్స్ చూస్తూ అత్తగారికి, భర్తకు ప్రియమైన కోడలిగా పేరు తెచ్చుకుంది. ఇల్లంతా మళ్లీ నవ్వులతో నిండిపోయింది. టీవీ సీరియల్స్ చూస్తూ వంట చేసే వాళ్లందరికీ ఈ కథ అంకితం.